టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. సుమారు 57,07,0 విలువైన చెక్కులను 101 మంది లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ తొలగించమని స్పష్టం చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారని చెప్పారు. ఎన్నో కేసుల్లో ఉన్నా నేడు జగన్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని చెప్పారు. వైసీపీ హయాంలోనే కుట్రతో పేదల పింఛన్లను తొలగించారని ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. బర్లీ పొగాకు రైతులకు అండగా ఉన్నామని, అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తొలగించమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి వచ్చిన సందర్భంలో వెరిఫికేషన్ చేసి నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చి మీకు వైకల్యం తక్కువగా ఉంది, మీరు ఎక్కడైనా మళ్ళీ పెద్ద హాస్పిటల్లో అప్పీల్ చేసుకొని పెద్ద హాస్పిటల్లో చెక్ చేసుకోమని ఇస్తే రాద్ధాంతం చేస్తారు వైసీపీ వాళ్ళు ధర్నాలు చేపిస్తారు. నేను ఒకటే, మా ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఆపకుండా పెన్షన్ ఇవ్వమని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, దివ్యాంగులు కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఒక్క వ్యక్తి పెన్షన్ ఆపే పరిస్థితి ఎప్పుడో చేసేవాళ్ళం. సాక్షాత్తుగా మా ముఖ్యమంత్రిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా నిర్బంధించిన దానికి కూడా మేమేమి కక్ష సాధింపులు చేయడంలా. సామాన్య పౌరుల మీద, దివ్యాంగుల మీద మాకు ఎటువంటి కక్ష సాధింపులు లేవు. మేము అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి చేస్తున్నాం, నిజంగా మీరు వైద్య సేవలు చేయించుకొని చెకప్ చేసుకొని ఏదైనా మీకు కనుక అనర్హులు అయితే అనర్హుల పెన్షన్ మాత్రమే ప్రభుత్వం నిలుపుదల చేస్తుంది. కానీ ప్రస్తుతం అయితే 20 పెన్షన్ కూడా మేము ఆపట్లేదు, ఆందోళన చెందాల్సిన పని కూడా లేదని చేస్తున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ఈ మధ్య యూరియా కూడా అక్రమంగా డంప్ చేసి మన జిల్లాలో కాదు కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అయినప్పుడు కూడా యూరియా సరఫరా కూడా రైతులకు సక్రమంగా అంచే విధంగా చేస్తున్నారు. బర్లీ రైతులను ఆదుకున్నాం. ఈరోజు పొగాకు రైతులకి అదనపు రుసుము లేకుండా, ట్యాక్స్ లేకుండా, సెస్ లేకుండా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకి కూడా మన ప్రభుత్వం అన్ని వేళ అండగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈరోజు బిల్ క్లింటన్ ఫౌండేషన్ తోటి, టాటా ఫౌండేషన్ తోటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తాన్ని కూడా డిజిటల్ ఆరోగ్యంగా చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యం మీద వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మనకి బీజేపీ ప్రధానమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.